స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని నడిపింపచేయ దేవుని ఆత్మ మీకు స్తోత్రం, చింపచేయ ఆత్మ స్తోత్రం, శుద్ధీకరించు దత్తపుత్ర ఆత్మ మీకు స్తోత్రం, విజ్ఞాపన ఆత్మ మీకు స్తోత్రం, సాక్షి నుంచి ఆత్మ మీకు స్తోత్రం, దైవ ఆత్మ సమభూమిక ప్రదేశం అంతా మమ్మల్ని నడిపింపచేసిన విధానం బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం. మా ఆత్మ వర్ధిల్చున్నది అన్ని విషయాలు వర్ధిల్ల చేసిన దేవా స్తోత్రం, అన్ని విషయాలు వేయటం కలిగేసిన దేవా స్తోత్రం, ప్రతి అక్కర అవసరత ఏసు క్రీస్తుని మేము తెచ్చిన దేవా స్తోత్రం, మేము అడిగిన దానికంటే ఉంచిన దానికంటే అధికమైన మేము కలిగేసిన దేవా స్తోత్రం. ప్రత్యేక రీతిలో నా ప్రభావ మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం. తండ్రి దుఃఖితులైన కుటుంబాలకు మీరు ఓదార్పు కలగజేసే దేవుడు నేనే మిమ్మల్ని ఓదార్చు వాడిని మీరు సర్వించున్నాం తండ్రి. అనేక మంది ఎవరి బిడ్డలు భయంకరమైన చీకటి జీవితాల్లో మా ప్రభను అందరి వారి మగ్గిపోతుండగా మీ కృపచొద్ద మీరు ఇక్కడ పంపించిన ఎవరి బిడ్డను బట్టి మేము స్థుతిస్తున్నాం తండ్రి. దేవా స్త్రీలు తమ గృహాన్ని జ్ఞానంతో కట్టుకోవడానికి మీ కృపాసనం దయచేగాక, ఒక్కరైనా ఆత్మ తప్పిపోకుండా మీ కృపాసనం దయచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యంలో వాక్శక్తిగా మీరు మార్చే దేవుడు మరి మేము స్థుతిస్తున్నాం. చదవన లేఖన భావన ఆశించి విరిచి మా అందరి జీవితాల్లో మీరు పనిపించండి. మనిషి ఆత్మ అపవిత్రాత్మ దశ గద్దించి పాత్రలుగా బంధించమని ప్రార్థిస్తాం. స్తోత్రం దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మాత్రం మీ చేతులకే సమర్పిస్తున్నాం సార్. యేసు నామమున ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం మాత్రమే చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను. దేవుడి యొక్క పరిశుద్ధ లేఖనములను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ సన్నిధానంలో వధింపబడిన కదపిన రక్తాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ రాత్రి వేళ చదువున్న లేఖన భాగం ఆశ్రయించి విరిచి మా అందరి జీవితాలు మీరు ఫలింపచేయండి నాయన. వాక్యంలో వాక్షుగా మీరు మార్చండి. వాక్యం బయట వెళ్తున్నప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా ధైర్యపరచండి, వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా గద్దించండి, వాక్యం ద్వారా బుద్ధి చెప్పండి, వాక్యం ద్వారా హెచ్చరించండి, వాక్యం ద్వారా క్షేమాభివృద్ధి కలుగ చేస్తున్న ప్రవాస్తూ ఉంటాం నేను. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీ సన్నిధి కాంతి మాతో కూడా ఉంచమని ప్రార్థిస్తున్నాయా దేవా. బిడ్డకు సమస్త జ్ఞానించే దేవుని సమాధానం, దేవుని జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాయా. స్తోత్రం దేవా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. వాక్యానుసారంగా వాక్యం సరిచూసుకోవడానికి మీకు దయచేయండి దేవా. దావీదుకు మా తండ్రి దేవా మీరు ధైర్యం అనుగ్రహించే దేవుడు మీరే. మా ధైర్యం మీరే, మా బలం మీరే, మా బలమైన మేము స్థుతిస్తున్నాం. విరాత్రి కాల సమయంలో మా ప్రభా వాక్యం బయలు వెళ్ళినప్పుడే ప్రతి బలహీనత నుంచి విడిపించాలని ప్రార్థిస్తున్నాం. ఎవరితో రివైవల్ చెప్పి ప్రార్థిస్తున్నాం. ఎవరంగా ఉన్న దావీదు ఎలాగో పరిశుద్ధతను కాపాడుకున్నారో తండ్రి దేవ, బిడ్డలందరూ పరిశుద్ధతను కాపాడుకోవడానికి మీ కృపాస్థానం దయచేయండి నేను. పరిశుద్ధతయే మా ధైర్యం, పరిశుద్ధతయే మా బలం ప్రభా. ప్రతి బిడ్డ పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధానికి రావడానికి మీ కృపాస్థానం దయచమని ప్రార్థిస్తున్నాం. ఎవరి బిడ్డ చూపుడు చేత నడుక పరిశుద్ధంగా ఉండడానికి మీ కృపాస్థానం దయచం తండ్రి. స్తోత్రం మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మాత్రం మీ చుట్టకే సమర్పిస్తూ దావీదు పోయిందంతా కూడా మీరు తిరిగి ఇచ్చినట్టుగా దేవైకున్న బిడ్డలు ఏది కోల్పోయాలో వారికి తిరిగి సమస్తమైన మేలు ఉపకారం దయచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనము. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రూవి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను. ఇది ప్రార్థన చేసుకొని వాక్యంలో ప్రేమ నమ్మకం ప్రియ పర్వతండి యొక్క ఘనమైన శ్రేష్ఠ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. అవును తండ్రి ప్రభావ యొక్క రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభావ మరి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా మరి నీ యొక్క వాక్యాన్ని నా తండ్రి నీ యొక్క లేఖన భాగాన్ని తండ్రి మరి చెప్పులకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయా మా పక్షంగా నీవే ఉన్న తండ్రి ప్రభావ, మా ముందు మా వెనకాల నా తండ్రి ప్రభావ, మా కుడి పక్కన మా చుట్టూ ఆవరించిన దేవ నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయా మరి మా మధ్యలో ఉంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభావ. జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభావ మా
చెప్పడానికి కావాల్సిన ఆత్మీయ శక్తి దయచేస్తున్నాము తండ్రి ప్రభావ. అయా మరి ఏది ఎవరికి కావాలన్నా తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకొస్తున్నాము తండ్రి ప్రభావ. మరి వినడము కావాల్సిన చెవులు వాళ్ళకి దయచేయమని వేడుకొస్తున్నాము తండ్రి. అయా మరి ఉదయం సమయం అందరికీ మీకే సమర్పించుకుంటూ నువ్వే మరి నాకు శక్తిని దయచేసి నీ యొక్క వాక్యం బయలుపడిన కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొస్తున్నాము ప్రభువు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనం లేఖన భాగాన్ని గమనించాం కదా. ఇక్కడ దావీదు దాదాపు మనకు బైబిల్ గ్రంథంలో మనుషుల పేర్లు ఎక్కువగా లిఖించబడినది దావీదు పేరు. అంటే దేవుని పేర్లు ఉన్నాయి, కానీ మనుషుల పేర్లలో దావీదు పేరు అందరికంటే ఎక్కువ సార్లు ప్రతి గ్రంథంలో దాదాపుగా సువార్తలు అయితేనేమి మిగతా దానిలోనేమి దావీదు పేరు ఖచ్చితంగా ప్రస్తావన ఉంది, దాదాపు అన్నింటిలో ఉంది. కనుక మరి దావీదు మరి దేవుడు చిన్న గొర్రె అంటే చిన్నవాడు ఉన్నప్పటి నుంచి గొర్రెలు కాపరి ఉన్నప్పటి నుంచి దేవుడు దావీదుని ఎన్నుకొని నడిపిస్తూ వెళ్తూ ఉన్నాడు. కానీ మరి ఇప్పుడు అంత పెద్ద గొల్లియాతును అంత చిన్న దావీదుని ఎదుర్కోవడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. అప్పుడు కానీ ఆ శ్రమలు అనేవి దావీదుకు వదిలిపెట్టలే, అట్లనే వస్తూనే ఉన్నాయి. అంటే సొంత కొడుకుల నుంచి, సొంత మామల నుంచి, ఇతరుల నుంచి వస్తూనే ఉన్నాయి. కానీ దేవుడు ఒక సామెతల గ్రంథంలో ఒకటి ఉండదు కదా, అంటే ఆయన మాటలను అంటే యెహోవాకి ఇష్టమైన ఆయన శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడని చెప్పి చెప్తాడు. అందుకని దావీదు ఏం చేస్తాడు, వాళ్ళ సొంతం వాళ్ళంటే మామ కొడుకులు ఏమైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఇతర దేశాలకు అమాలేయులకు కానీ అంటే మోయాబీలకు కానీ ఫిలిస్తీన్లకు కానీ అంటే అప్పటి కాలంలో ఫిలిస్తీన్లకు ఈయన కొంచెం రాయబారాలు అంటే మంచిగా ఉండేటటువంటి, అందుకని ఆయన ఆ దేశంలో వెళ్ళి అక్కడ తన ప్రాణాన్ని వాళ్ళ పిల్లలను రక్షించుకునేవాడు అనమాట. అదే రకంగానే మరి ఆ ఫిలిస్తీన్ దేశం నుంచి మరి సిక్లాకు వచ్చినప్పుడు దావీదు వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఒక మరి అంటే ఒక దండయాత్ర రావడం జరిగింది అనమాట. అంటే అమాలేకీయులు ఇక్కడకు వీళ్ళ మీదకి వచ్చి ఆ ఊర్లో ఉన్న వాళ్ళని మరి దావీదు సహోదరులు అందరినీ కూడా వాళ్ళు మరి ఇబ్బంది పెట్టడము అంటే చంపకుండా కానీ వాళ్ళు వాళ్ళ దేశానికి కొనుక్కోబడుతున్నారు అనమాట. అంటే ఆయనకు అంటే అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు, మనం 3వ వచనం చూస్తే దావీదును అతని జనులను పట్టణమును వచ్చి అది కాల్చబడి ఉండుటను తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటను చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఆయన ఏడ్చినాడు అనమాట. ఇప్పుడు ఆ విధంగా ఏడ్చి మరి మనం ఇప్పుడు చదువుకున్న లేఖ భాగాలు చూస్తే దావీదు మిక్కిలి దుఃఖపడెను అంటున్నాడు. అంటే ఆయన దుఃఖపడి మరి ఎందుకు అనంటే ఆయన శత్రువులు వాళ్ళ సొంత వారిని పిలుచుకొని పోయినారు. అదే కాక దావీదుతో ఉన్నటువంటి మిత్రులు ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళ కుమార్తెలను బట్టి వాళ్ళ జనులు అంతేకంటే వాళ్ళ కుమారులను బట్టి దావీదు దగ్గర ఉన్న జనులకు కూడా విసుగు పుట్టింది. వాళ్ళు ఏమనుకున్నారు అప్పుడు దావీదును ఆయనను చంపుదాము రండి అని చెప్పి వాళ్ళు అంటే సొంత జనాలు కూడా అంటే రక్షిద్దామని చెప్పి తెలుసుకున్న జనాలు కూడా దావీదుని చంపాలని చెప్పి చూస్తున్నారు. అప్పుడు దేవుడు ఇక్కడ అంటే దావీదు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాడంటే దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు. అంటే ఆయనకు తెలుసు ఎందుకు అని అంటే ఆయన ఎల్లప్పుడూ ఏం ధ్యానించుకుంటూ ఉంటాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని. కాబట్టి ఇప్పుడు కీర్తన గ్రంథము 86వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 7వ వచనం నుంచి చదువుకుంటే 86 7వ వచనం నుంచి నా ఆపత్కాలమందు నేను యెహోవాకు మొరపెట్టేదను. ఎందుకు మొరపెడతాడు ఆయన అంటే ఆయనకు తెలుసు ఎందుకోసము, నా దేవుడు మహత్ కార్యములు గలవాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయనే అద్వితీయ దేవుడు ప్రభు. అంటే దేవతలలో నీ వంటి దేవుడు ఎవరు లేరు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు ఏమీ లేవు అని ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటున్నాడు అనమాట. అంతే కదా, ఇప్పుడు ఆయన అంతకుముందు నుంచి ఏం చేసుకుంటూ ఉన్నాడు, అన్ని ఆయన చేసినటువంటి పనులు అవన్నీ కూడా గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకుంటూ ఉంటున్నాడు అనమాట. మరి మనం ఆసాపుని కూడా గమనించినట్లయితే
77లో మనం ఆసాపు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆయన ఆపత్కాలంలో ఏం చేసుకున్నాడంటే తొట్టిళ్ళ దినాల్లో పూర్వకాల సంగతులలో మనం 6వ వచనం నుంచి గమనించినట్లయితే నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. అంటే మనం పాటలు పాడుకుంటూ ఉంటాం, వాక్యం చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం, కంఠస్థ వాక్యాలు చెప్తూ ఉంటాం, కానీ వాటిని మనము ఇక్కడ దాకానే మర్చిపోతాం. ఇప్పుడు ఇక్కడ దాకా చెప్పిన కంఠస్థ వాక్యాలు అంటే మీరు కంఠస్థ వాక్యాలు అంటే ఏంటివి? మనం నేర్చుకుని మన హృదయంలో భద్రపరుచుకునేటివి. కానీ ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఈ రోజు ఒక 2 నేర్చుకుంటే రేపు 2 నేర్చుకుంటావు, కానీ రేపటివి రేపు చెప్పాలనే ఆతృతతో ఉండవు, కానీ ఈరోజు చెప్పేటివి మర్చిపోతావు, గుర్తుండవు అవి. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళంట, వాళ్ళు పాడిన పాటలు అయితేనేమి అవన్నీ కూడా హృదయమందు ధ్యానించుకునే వాళ్ళంట. అందుకే కదా పాపం చేయక పడకల మీద ఉన్నప్పుడు మీరు మౌనంగా ఉండండి, ధ్యానం చేసుకొని మౌనంగా ఉండండి అని అంటారు. మళ్ళీ ఇదే దావీదు గారిని మనం చూస్తే ఆయన అంటే మంచం మీద ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏం చేసుకున్నాడంట, ఆయన జ్ఞాపకం చేసుకునేవాడంట. ఆయనకప్పుడు మహా ఆనందం అక్కడ అనమాట. అంటే కోవిన దూడ తల దొరికితే ఏ విధంగా అయితే మాంసం దొరికితే ఆనందపడతారు కదా, ఆ విధంగా ఆయన ఆనందపడేటటువంటి స్థితిలో ఉన్నాడంట. మనము ఇదే అధ్యాయం 11వ వచనం చూస్తే యెహోవా చేసిన కార్యములను పూర్వం జరిగిన ఆయన ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. మరి ఆయన పూర్వము ఏమైతే ఇప్పుడు దావీదు ఉన్నాడు, అంత చిన్న వయసులో నన్ను అప్పుడే బలపరిచినావు, అప్పుడే విజయం ఇచ్చినావు, ఇప్పుడు ఎందుకు ఇవ్వవు అని చెప్పి ఆయన ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఆయన ధైర్యం తెచ్చుకున్న తర్వాత మరి ఏం చేస్తాడు, మామూలుగా అప్పుడు కాలంలో ఉండేటివి మనం ఒకవేళ భయం అయితే మనం ఎవరి దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతాం, దైవజనుల దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతాం. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అభ్యంతరాలతో ఆయన ఏఫోదు తమ్మని చెప్పి విచారణ చేయడానికి, ఎవరి పక్షాన విచారణ చేయడానికి? దేవుని పక్షాన. ఆయన యాజకుడు కదా అభ్యంతరాలు, ఏఫోదు తమ్మని చెప్పి దేవుని పక్షాన అంటే మేము యుద్ధానికి పోవాలా వద్దా అని చెప్పి విచారణ చేయమని చెప్పి చేస్తాడు. మరి మనం కూడా విచారణ చేసేది దేవుని పక్షంలో ఉండి చేస్తామా, లేదంటే ఇతరులలో ఉన్న వారి పక్షంలో ఉండి చేస్తామా? మరి ఇంకా మామూలు విచారణ అనేది ఎవరెవరితో చేస్తారు? దేవునితో చేస్తాం మామూలుగా. ఇంకా మామూలుగా అయితే దైవ సేవకులతో చేస్తాము, అంటే దేవునికి ఆత్మీయంగా ఉన్న వాళ్ళతోటి, ఇంకా ప్రవక్తలతో చేస్తాము. మామూలుగా ఆత్మీయంగా కాక అంటే అన్నిలో మామూలుగా అయితే ఇంకా మామూలుగా మనం చూస్తే సౌలు కర్ణపిచాచి మామూలుగా శాస్త్రులు అటువంటి వాళ్ళతో మరి సమూయేలు ప్రవక్తలు పిలవాలని చెప్పి ఆయన చేసేవాడు అనమాట. అబీయేలు కూడా అటువంటి పనులు చేసుకుంటూనే అన్ని తెలుసుకుంటూ అంటే ఇతరులు కీడు చేయడం కానీ అవన్నీ చేస్తూ ఉండేవారు అనమాట. కానీ మరి దేవుని నమ్మినటువంటి మనము, దేవునితో ఉన్నటువంటి మనము, దివారాత్రములు దేవుని గ్రంథాన్ని ధ్యానించేటటువంటి మనము మరి ఈ రాత్రికాల సమయంలో ఎవరి పక్షాన మనము ఆయన మరి విజ్ఞాపన అంటే విచారణ చేయగలుగుతున్నామో గమనించగలరు. మరి దేవుని పక్షాన విచారణ చేస్తే, ఎందుకంటే దైవ సేవకులు అక్కడ యాచకులు వాళ్ళ దగ్గర ఏది కూడా అబద్ధము ఆడరు. అంటే దేవుడు ఏది చెప్తే అదే బయలుపడుతుంది అనమాట. మనం అక్కడ ముందు గమనిస్తే తర్వాత ఆ యాజకుడికి దేవుడి వాక్యం బయలుదేరి మీరు వెళ్ళండి అని చెప్పి ఆయనకు సెలవిస్తారు అనమాట. అందుకని చెప్పి ఆయన మరి వాళ్ళ సైన్యాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ ముందుకు వెళ్ళినటువంటి ఆ క్రమంలో ఆ దేవుని మీద భారం పెట్టి దేవుడిని ధైర్యం తెచ్చుకొని ఆయన చాలా చోట్ల అంటాడు కదా, నువ్వే నా కేడము, దుర్గము, ఆశ్రయ దుర్గం, నా బలము, నా సంతోషం, నా వెండి, నా బంగారం, ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటి చెప్పుకుంటూ పోతే. ఆ విధంగా ఆయన మొత్తం భారం ఆయన మీద పెట్టి ఆయన ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? అనుదినము, నిత్యము, రాత్రి పగలు మధ్యాహ్నము, ఇంకా స్తుతి. ఆ విధంగా ఆయన దేవుణ్ణి ప్రతి క్షణము కూడా మరి ధ్యానించుకుంటూ తలుచుకుంటూ ఉండేటటువంటి వాడు అనమాట. కాబట్టి మనకు ఈ ఆపత్కాల సమయంలో ఆ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుణ్ణి మాట విని ముందడుగు వేసి ఆ యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఇప్పుడు ఎవరైనా దేవసేవకులు వచ్చి చెప్పింటారు ఏదో ఒకటి ఉండండి అని చెప్పి, పలానా ఉద్యోగం అయితే ఏది ఏమన్నా కానీ వెయిట్ చేసి వస్తుంది.
అవి చేసే కాలంలో మనం ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతించుకుంటూ దేవుని వాక్యంలో గడుపుకుంటూ పోతాం. తర్వాత ఏదో రకంగా అంటే ఉద్యోగం అనే కాదు, ఏ విధంగా ఇప్పుడు ఈయనకి ఎవరు వాళ్ళు యుద్ధంలో జయం కావాలా ఈ సందర్భంలో దావీదుకు. మన నిత్య జీవితంలో కూడా అలాగనే అంటే ఈ దేవుడు తన ప్రార్థన విన్న తర్వాత మనకు విజయం ఇవ్వడానికి ఈ సృష్టి మొత్తంలో ఏ దానితోనైనా మనకు సహాయాన్ని రప్పించగలడు. మనం చాలాసార్లు చూస్తాం, కాకులతో ఆహారం పెట్టడం కానీ, తర్వాత బండ నుంచి నీళ్ళు ఇవ్వడము, మన్నాను కురిపించడము, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే. ఆ రకంగా అంటే ప్రతి దాంతో కూడా దేవుడు మనకు సహాయం అనేది ఆయననే నడిపిస్తాడు. ఆఖరికి శత్రువుతో కూడా మనకు ఆయన సహాయం అనేది రప్పించగలడు అన్నమాట. ఇప్పుడు ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే ఇక్కడ 13వ వచనంలో మనం చూస్తే వీళ్ళందరూ ముందుకు వెళ్తూ ఉంటే ఒక ఐగుప్తు దేశటువంటి ఒక పుట్టిన అమాలేకీయుడు వీళ్ళకి కంటపడతాడు. ఈయన అడుగుతారు అనమాట అన్ని, అంటే ఆయన ఆకలి ఉంటే ఆయన అన్నం పెట్టి అన్ని చూసుకొని తర్వాత అడుగుతారు, ఈ రాజు ఎక్కడ ఉన్నాడు, పని అమాలేకుల వాళ్ళు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని పట్టుకోవాలన్నట్టుగా ఆయన దగ్గర చారం చేస్తారు. దేవుడు అంటే ఈ ఐగుప్తిని అక్కడికి పంపించి ఆయన ద్వారా ఆ యొక్క శత్రువుల యొక్క సమాచారాన్ని దేవుడు వాళ్ళకు బయలుపరిచాడు అనమాట. అప్పుడు వాళ్ళు అక్కడ అంటే శత్రువులు ఏం చేసుకుంటున్నారు, బాగా తిని తాగుకుంటూ డాన్స్ చేసుకుంటా ఆనందంతో పొంగిపోతున్నారు అనమాట. ఆ యొక్క స్థలాన్ని ఈయన చూపించాడు. పోయి చూపెట్టిన తర్వాత ఇంకా ఈ దావీదు అలా సైన్యం మొత్తం ఏం చేసింది, మొత్తం పోయి అక్కడ అంటే ఆయన మీద వాళ్ళని చంపి, అంటే మనం అక్కడ గమనిస్తే ఇంకా చేస్తూనే ఉన్నాడు అనమాట, చంపుతూనే ఉన్నాడు అందరినీ వాళ్ళను. కుమార్తెలనేమి కుమారుని మనం చూసుకుంటే 18వ వచనంలో ఇలాగ దావీదు అమాలేకులను దోచుకొని పోయిన దాన్ని అంతటినీ మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు అనమాట. అంటే వాళ్ళని అందరినీ ఇంకా హతం చేసి శత్రువు సైన్యాన్ని మొత్తం మంటగలిపి తర్వాత తిరిగి అంటే కోల్పోయిన దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి అని చెప్పి వెళ్ళాడు అక్కడ. అంటే వాళ్ళ కుమార్తెలను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్ది ఏమి గొప్ప ఏమి మరియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. అంటే అక్కడ వాళ్ళకి సంబంధించినది ఏదైనా సమస్తము శత్రువు అంటే వీళ్ళతో ఈయనను చంపాలనుకున్నారు కదా మనం 6వ వచనంలో చూస్తే, వాళ్ళను కూడా దేవుడు అంటే ఈ దావీదు రక్షింప చేస్తాడు అనమాట. మనము ఇక్కడ గమనించినట్లయితే ఈ విజయం పొందిన తర్వాత దావీదు కోల్పోయినది కొద్దినే కానీ తెచ్చుకునేది మాత్రం చాలా తెచ్చుకున్నాడు అనమాట. అంటే వాళ్ళది కూడా దేవుడు దావీదుకు ఇచ్చాడు అనమాట. మరి ఈ సందర్భంలో మనం అంటే కోల్పోయినది ఎంతన్నా కానీ దేవుడు దానికి రెట్లుగా అంటే అది ఎన్ని రెట్లు అనేది మనము చెప్పలేమన్నమాట. ఒకసారి 1000 రెట్లు ఇస్తాడు, ఒకసారి చెప్పలేనంత ఇస్తాడు అనమాట. మనము దాన్ని బట్టి మనం కూడా దేవుడిని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. మరి అదే కాక ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ మనము ఈ యొక్క ఆ యుద్ధంలో పోతున్నటువంటి ఆ సైనికులు కొద్దిమంది ఏమో చేతకాక అంటే కొద్దిగా నీరసంలో ఉండి ఒక చోటనే మిగిలిపోతారు, కొద్దిమంది ఏమో ముందరికి పోయి యుద్ధము చేస్తారనమాట. ఆ యుద్ధం చేసినటువంటి ఆ సైనికులు ఏమంటున్నారంటే ఇదంతా విజయం తెచ్చుకున్నాం కదా, వాళ్ళ పిల్లలను వాళ్ళ భార్యలు ఒక్కటే వాళ్ళకి ఇచ్చేయండి, డబ్బులు వాళ్ళ వద్దు, ఎందుకంటే వాళ్ళు ఏమి కష్టపడలే, మేము కదా తెచ్చుకునేది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ దావీదు ఏమంటాడు 24వ వచనం మనం చూస్తే ఇట్లా ఎవరు చెప్పేది మీరు ఎవరు ఒప్పుకుంటారు, యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో సామాన్య వద్ద నిలిచిన వారి భాగం కూడా అంతే. ఇప్పుడు వాళ్ళేమి ఊకే ఉండలే అక్కడ, ఏదో ఒక వస్తువులు ఏవో అంటే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా వాళ్ళు కాపలా చేసుకుంటూ అక్కడే ఉంటారు. కాబట్టి మీరు అట్లా చెప్పేది ఎవరు ఒప్పుకుంటారు అని చెప్పి ఆయన వాళ్ళను గద్దించి వాళ్ళకి కూడా సమాన భాగం ఇవ్వాలనేది చెప్తూ ఉంటాడు అనమాట. మరి తెచ్చుకున్న సొమ్ములో దావీదు వాళ్ళకే కాక ఇంకా అంటే ఇప్పుడు సహాయం చేసిన వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఇస్తాడనమాట. మనము 25వ వచనంలో 26వ వచనంలో చూస్తే జిగ్లాకు వచ్చినప్పుడు తోపుడు సొమ్ములో కొంత స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి యెహోవా శత్రువుల యొద్ద ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నాను
ఇచ్చుచున్నానని చెప్పి మరి ఆశీర్వాద సూచనగా ఇచ్చుచున్నానని చెప్పి వాళ్ళకు పంపాడనమాట. కింద చూస్తే ఇంకా వాళ్ళందరికీ ఆయన పంపిస్తూ ఉంటాడనమాట. ఎందుకోసం పంపిస్తాడు అంటే, ఇప్పుడు మన దేవసైకులు ఉన్నారు, మన సర్వెంట్ టీచర్ ఉన్నారు. ఇప్పుడు ఆమె దగ్గర ఏదైనా చెప్పి మనం ఎగ్జామ్ పోయింటాం, ఊరికి పోయింటాం, అంటే ఏదైనా కార్యం చేయడానికి ఏదో పని పెట్టుకొని పోయింటాం. ఆ కార్యం సఫలమైన తర్వాత ఆ కార్యాన్ని మనం విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత కృతజ్ఞతగా మనము ఇవ్వాల్సిందే కదా ఎంతో కొంత. అంటే ఆ విజయం వచ్చినందుకు, అంటే ఈయన ఒకవేళ ఈయన ఆ సందర్భంలో లేడు, ఇప్పుడు ఎవరు అక్కడ ఉండేది అభ్యంతరాలు ఉన్నాడు ఆయన అక్కడ. కానీ ఈయన ఎందుకు అంటే, ఇప్పుడు మీరు ఒక్కరికి చెప్తే ఒక్కరే ప్రార్థన చేస్తారా? అందరూ. అంటే ఇప్పుడు దావీదు సంబంధించినటువంటి ఆ యూద దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో అంటే వేరే శత్రువులు ఉండొచ్చు, కానీ దావీదుకు సంబంధించి దావీదు వైపు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు. ఆయా దావీదుకి ఏ కష్టం ఉందో, ఏం బాధ ఉందో మాకు తెలియదు అని ఆయన పక్షాన విజ్ఞాపన చేసే వారు కూడా చాలా మంది ఉండొచ్చు అనమాట. కాబట్టి ఈయన అది గుర్తు చేసుకొని, ఇప్పుడు వాళ్ళేమి, ఇప్పుడు పై వచనంలో మనం చూస్తే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు అసలు మా అంటే యుద్ధానికి రాలే కదా, డబ్బులు ఎందుకు ఇస్తాం, ఆ దోపు సొమ్ము ఎందుకు ఇస్తామని చెప్పి అన్నారు. మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలా అంటే, ఇప్పుడు వీళ్ళు ఎక్కడో ఉన్నారు, సంబంధంలే అసలు, కానీ అదేంటి కృతజ్ఞత అనమాట. ఇప్పుడు ఆశీర్వాదం పొందిన దానికి ఆయన కృతజ్ఞతాభావం చూపించి ఆ వచ్చిన దానిలో కొద్దిగా తన కోసం ప్రార్థించిన, తన కోసము ఇతరులు అంటే వాళ్ళ సమయాన్ని మన కోసం వెచ్చించిన వారి కోసము ఇచ్చాడనమాట. మనం కూడా మళ్ళీ ఇప్పుడు చాలా మనం చూస్తే మరి లేవీలకు ఏమని చెప్పి దేవుడు సెలవిస్తాడు అనమాట. మనం గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములు అన్నిటిలో భాగమియ్యవలెను. ఇప్పుడు అంటే వాక్యోపదేశము ఇచ్చేటటువంటి వాళ్ళకు పొందిన వాళ్ళు ఏం చేయాలంట, మంచి వాటి అన్నిటిలో భాగమియ్యవలెను. మనము దేవుడి సన్నిధికి తేవాలి అని చెప్పి ఇచ్చే దాంట్లో కొన్ని రకాలైనటువంటివి తేకూడదు అనమాట. అంటే అవి అంటే అక్రమంగా సంపాదించిన, వడ్డీలకు వచ్చిన అవి కానివ్వండి, ఇతర ఏమన్నా తప్పులు చేసి సంపాదించిన డబ్బులు కానివ్వండి, అవన్నీ తేకూడదు అనమాట. అందుకే ఆయన అంటున్నాడు, మంచి వాటి అన్నిటిలో, శ్రేష్టమైన వాటిని అన్నిటిలో, అంటే దేవుని పని ముందు పెట్టుకొని కష్టార్జితంతో దేవుడి మీద ఆధారపడి సంపాదించిన వాటిలో కొద్దిగా 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఉందంటే 10 రూపాయలు తీసుకోవాలా. అంటే ఇప్పుడు కాలంలో కొంతమంది అలా ఉంటారు, తీసుకొని వాళ్ళు ఉంటారు, మనకు వాళ్ళ గురించి తెలియక. ఆ విధంగా అంటే 100 రూపాయలు సంపాదించిన ఎంతో కొంత 100 తెచ్చిచ్చినా పర్వాలే, కానీ నీ ఇష్టం అది ఇంకంతే. ఇప్పుడు అక్కడనే మనం వచనాలు చూస్తాం కదా, ఎంతనే ఇవ్వండి కానీ ఇక్కడ నుంచి అలా మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఇవ్వాలన్నమాట. కాబట్టి ఈ యొక్క వచనాల్లో మనం గమనించినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో దావీదుకు మరి అన్ని కష్టాలున్నా, అన్ని బాధలున్నా, అంటే చచ్చిపోయేంత స్థితిలో ఉన్న ఎవరిని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడంటే, దేవుడు అంటే జీవం కలిగిన దేవుడిని బట్టి. ఎందుకు తెచ్చుకున్నాడు అంటే, ఆయన ఇప్పుడు మనము ఒక వ్యక్తి కాడికి పోవాలంటే, అంటే ఆ వ్యక్తి దగ్గరికి పోయే ముందు ఆయన చరిత్ర మనం కనుక్కుంటాం. అంటే ఈ పని అవుతుందా కాదా, ఒక ఇందాక వీఆర్ఓ చెప్పారు మేడం, వీఆర్ఓ గురించి. అంటే ఆయన పలానా పని చేస్తున్నాడంట, మీరు ఆయన దగ్గర పోతే మీ పని సఫలమవుతుంది, లేదంటే అంటే వేరే వాళ్ళు ఉంటే కాదు. కాబట్టి నువ్వేం చేస్తావు, వేరే వీఆర్ఓలు అంటే వచ్చినప్పుడు కాకుండా ఈయన వచ్చినప్పుడు నువ్వు అయ్యి నీ పనిని పూర్తి చేసుకొచ్చుకుంటావు అనమాట. అప్పుడు అది ఖచ్చితంగా సఫలం అవుతుంది అనమాట. ఆ రకంగా ఈయన అనుదినము ధ్యానించుకుంటూ, ఇంకా మళ్ళీ 119వ కీర్తనలో మనం చూస్తే మొత్తం మనకు తెలిసి అక్కడ నీ ధర్మశాస్త్రము ఇంకా ఎంతో గొప్పది, ఆయన అంటే వెండి బంగారు నాణ్యంలో కన్నా నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం ఎంతో శ్రేష్టమని ఆయన చాలా అక్కడ చెప్తూ ఉంటాడు అనమాట. ఆ రకంగా ఆయన అనుదినము దేవుణ్ణి ధ్యానించుకుంటూ, ప్రార్థనలో ఎదుర్కొంటూ, స్తుతించుకుంటూ, ఆయనను బట్టియే ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తూ విజయాలను పొందుతూ ఉన్నాడు అనమాట. కష్టాలు అనేటివి అందరికి వస్తాయి. ఇప్పుడు ఇదొక్కడైనా కష్టం ఈ యొక్క అధ్యాయంలో ఉండేదైనా
ఇప్పుడు మళ్ళీ పోతే రెండో సమయానికి పోతే మళ్ళీ అక్కడ పోతాడు. అక్కడ ఇంకా మళ్ళీ సొంత కొడుకు కూడా ఆయనను చంపాలని చూస్తాడు అనమాట. ఆ రకంగా వస్తూనే ఉంటాయి. కానీ ఆ ఎవరి దగ్గర విచారణ చేయాలా, ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా అనేది మనము తెలుసుకోవాలన్నమాట. మళ్ళీ ఆయననే అన్నాడు కదా, మనుషులు నమ్ముకున్న కంటే రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు అని. మరి యెహోవాను నమ్ముకుంటే ఎందుకు మేలు అంటే అవి మనకు ఖచ్చితంగా మనం అనుకునేవి జరుగుతాయి. అంటే ఆయన శత్రువులను మరి విజయమిస్తాడు అనే ఒక నమ్మకముతో ఆయనను మనము ఆశ్రయించి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని మనము ముందుకు పోతాం అన్నమాట. అదే విధంగా కాకుండా ఆయనను బట్టి చేసినటువంటి ఆ కార్యములు దావీదు ఏం చేసినాడు, సాక్ష్యం ఇస్తాడు కదా, చెప్తారు కదా. కీర్తనలో మనం చూస్తే చాలా చోట్ల నాకు చేసిన కార్యములను మీకు వివరించడం రండి, నాతో కూడా రండి అని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు అనమాట. ఆ రకంగా అంటే ఇప్పుడు దావీదు నాట్యం అన్నాడని అంటారు. ఆ నాట్యం అన్నాడని చెప్పి అనేక మంది అంటే ఆ రకంగా నాట్యం ఆడుతూ ఉంటారు. దేనిని బట్టి నాట్యం అన్నాడు ఆయన? దేవుని బట్టి, దేవుడు చేసిన కార్యం బట్టి నాట్యం అన్నాడు. ఎక్కడ అన్నాడు? చర్చిలో అన్నాడా, లేదంటే మన క్రిస్టియన్ వీధుల్లో అన్నాడా, మరి ఎక్కడ అన్నాడు? దేవుని మందసం ఎక్కడ పోతే అక్కడ పోతున్నాడు. అది అన్యుల్లో పోయినా దారిలో పోతున్నప్పుడు అన్యులు ఉంటారు, దేవుడు నమ్మిన బిడ్డలు ఉంటారు. కానీ ఆయన అట్లనే పోతున్నాడు సిగ్గుపడకుండా. ఆయన అంటే వస్త్రాలు ఊడిపోయినా కూడా ఆయన అదే విధంగా అంటే దేవుని బట్టి ఆయనను అంటే ఆయన తలుచుకుంటూ అవన్నీ అర్థం కాదు అన్నట్లుగా ఆయన ఆ యొక్క అంటే ఆయన స్తుతించే విధానం అది కూడా ఒకటి. ఆ రకంగా అది స్తుతించే విధానం అంటే మనలో మనం డాన్స్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసినట్లు కాదు. మళ్ళీ ఎక్కడ అన్యులలో చేస్తే ఏంది ఇంత ఇదిగా చేస్తున్నాడు అంటే అప్పుడు ఏమనుకున్నారు వాళ్ళు? తెలుసుకున్నారు ఆయన దేవుని మళ్ళీ ఈ పలానా పని చేసినాడంట, అందుకు ఆయన ఆ విధంగా ఉప్పొంగిపోతున్నాడు అని చెప్పి చెప్తారు. ఆ రకంగా ఉండాలి. కానీ మనము చిన్న చిన్న దానికి పెద్ద పెద్ద దానికి అంటే ఏదన్నా ఒక ప్రోగ్రాం పెడితే ఈ మధ్య కాలంలో అవే పాటలే అంటే సినిమా పాటలు అక్కడ వచ్చి కొన్ని ఆ రకంగా వస్తున్నాయి అనమాట. అంటే దేవుని మందిరంలో కూడా పులిపిట్టు ఉన్న చోటు అంటే ఎంతో పవిత్రంగా అప్పుడు వణికెత్తలు అనమాట. ఆ రకంగా ఉన్నా కూడా దేవుని మందిరము, ఇంకా మందిరం బయట ఇంకా చెప్పకూడదు. ఇంకా సినిమా పాటలు అంటే ఇంకా పెళ్లిళ్ళప్పుడు చూడొచ్చు డీజేలు. ఆ రకంగా మరి ఇంకా ఆ పాటలు పెట్టి కూడా కొంతమంది అంటే డీజే పాటలను క్రియేట్ చేసి దేవుని మాటలను ఇంకా అపవిత్రంగా క్రియేట్ చేస్తున్నారు అనమాట. దానికి వత్తాసుగా ఎవరుంటారు సంగతి అప్పుడు పెద్దలు వాళ్ళకి తెలియమంటే ఆ వచనాలు ఎత్తి పడతారు అనమాట. అంటే నాట్యం చేసి దేవుణ్ణి స్తుతించినాడు దావీదు అని చెప్పి. మరి దావీదంత పరిశుద్ధత నీలో ఉందా? దావీదాన్ని శ్రమలను పొందినావా? దావీదాన్ని అంటే దేవుడు దావీదుతో అనేక కార్యములు చేపించినాడు, విజయాలు ఇచ్చినాడు. దానిలో ఒక్కడన్నా మనకు ఉంటుంది. ఒకవేళ నాట్యం చేసే వాళ్ళకు రోజు ప్రార్థన చేసుకోలేము కానీ పొద్దున్న లేసి, కానీ అదొక్కటి మాత్రం మనము ఆ రకంగా చేసుకుంటూ పోతాం. అంటే అదొక్క వచనాన్ని బట్టి పోతారు. ఆ రకంగా వాళ్ళు అంటే ఆ రకంగా ఉండే తోలను దేవుడు మాట్లాడతాడంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా తీర్పిస్తాడు. ఇదాక చదివిన గలతీ పత్రిక 6వ 7వ వచనంలో పోతే దేవుడు వెక్కిరింపబడడు కదా. ఎవరు చేసిన దానికి వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిందే, పొందాల్సిందే కాదు. అంటే వాళ్ళు ఈ రకంగా అంటే రకరకాలుగా కూడా మనుషులు అంటే వాళ్ళు తమకు తామే సృష్టించుకుంటూ తమకు తామే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా కొద్దిమంది అయితే మనం గమనించినట్లయితే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునక, దేవుని యొక్క అంటే వాక్యాన్ని బట్టి మనం నడుచుకునక, ఎవరు వాళ్ళ ఇష్టమైన సంఘ కాపరులకు, ఇష్టమైన వ్యక్తులకు అంటే ఆయన ఏది చెప్తే అదే అన్నట్లు అంటే మనం పరిశీలించాలి కదా. ఇప్పుడు వాక్యంలో ఉందా లేదా అంటే ఆయనకే వాక్యం జరిగినప్పుడు ఆయననే వేరే బోధించినప్పుడు అప్పుడు ఏమవుతుంది? అది ఇప్పుడు ఆయననే చేస్తున్నప్పుడు ఆయననే ఇంకా బోర్ల పక్క పన్నాడు. ఇప్పుడు ఇంకొకటి చెప్తే అదే దారిలో రా నువ్వు కూడా అంటే వాడికి ఆడబడేది తెలియదు. ఇంకా ఆ రకంగా అంటే మనము గమనించాలి, ఎవరి దగ్గర విచారణ చేయాలి, ఎవరిని బట్టి మనము ధైర్యం తెచ్చుకొని జీవితంలో ముందుకు పోవాలి అనేవి మనము గమనించాలన్నమాట. కాబట్టి మనకు దేవుడైనటువంటి సర్వలోక సృష్టిని సృష్టించిన దేవుని బట్టే మనము మరి ధైర్యం తెచ్చుకోవాలన్నమాట. దావీదు కొన్ని చోట్ల అంటాడు అంటే ఈ యొక్క ప్రపంచంలో, భూ ప్రపంచంలో నీ వంటి జనము అధికంగా ఎవరు లేరు. నిజంగా ఇప్పటికీ కూడా క్రిస్టియన్స్ తప్ప ఈ అంటే క్రిస్టియన్స్ లో అనువదించే పద్ధతులు అంటే క్యాథలిక్స్ వాళ్ళు ఉండొచ్చు, కానీ
దేవుణ్ణి మా గ్రంథాన్ని అనుసరిస్తూ ఉండే వారిలో ఎవరు ఎక్కువ? క్రిస్టియన్సే ఎక్కువ ఉన్నారనమాట అందరితో పోల్చుకుంటే. ఈ రకంగా అంటే ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుణ్ణి అంటే దావీదుకి ఇచ్చిన వాగ్దానాలను, దావీదుకి ఇచ్చిన వాటిని నెరవేర్చుకుంటూ వస్తున్నాం అనమాట. కాబట్టి మనం ఈ రాత్రికాల సమయంలో ఎవరి యందు మనము మనసు నిలిపి ఉన్నామో, ఎవరి దగ్గర మనము మరి విచారణ చేస్తున్నామో, ఎవరిని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటున్నామో గమనించి మరి దావీదు వలె మనం కూడా దేవుని యందు మరి నమ్మకం ఉంచి ఆయన బట్టి ధైర్యం తెచ్చుకొని దావీదు చేసినటువంటి అద్భుత కార్యాలు కూడా చేయగల సమర్థుడు మన దేవుడు. ఇప్పుడు అంతే కదా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మనం చేసుకుంటే మన దేవుడు కూడా అవుతాడు అనమాట. ఇప్పుడు ఎవరైనా సాక్ష్యం చెప్పారనుకో, వాళ్ళ పేరు చెప్పి మనం అడిగినా ఇస్తాడు ఏడ దేవుడు. దేవుడు నువ్వు సలవు టీచర్ కండి ఇచ్చినావు కదా, మాకు ఇవ్వవా అంటే ఇస్తాడు కదా దేవుడు. ఇప్పుడు సలవు టీచర్ కొలిచే దేవుడా అంటే కూడా ఆయన పేరుందా? ఉండదు కదా. ఇప్పుడు ఆయన అంటే దేవుడే, ఆయన ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలిపించుకున్నాడు. మనం ఇప్పుడు పిలిచి అంటే ఉచ్చరించే పదాలలో అలాంటి సేవకుల పేర్లు కూడా, అంటే సేవకులనే కాదు ఆశీర్వాదం ఉంది దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తుల పేర్లు ఉచ్చరించి చెప్పిన మనకు ఇస్తాడు కదా. అంటే నువ్వు వాళ్ళకి ఇచ్చినావు నాకు ఇవ్వవా అన్నట్లు మనము దేవునితో కూడా వాదించుకోవచ్చు అనమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ మాటలన్నీ గమనించవలసిందిగా దేవుడి పేరిట వేడుకొచ్చుతాం. ఇచ్చిన దేవుడికి సంబంధించి ఈ బదిలీలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయం ఇచ్చిన టీచర్ గారిని బట్టి మీకు అందరికీ కూడా తెలుసుకుంటాం. ఆశీర్వదించింది నా ప్రభుత్వం. ఇంకా నాలాంటికి తండ్రి వాక్యంలో ఎదుగుతూ అనేక ఆత్మను సంపాదించే కుమారులు వాడుకోండి. దేవానికి స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇక్కడ చేయన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినందుకు సహాయం అనుగ్రహించండి. ప్రతి బిడ్డకు వాక్యానుసారంగా జీవించి మనస్సును మీరు అనుగ్రహించండి. స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవుడు మన హైదరాబాద్ క్షేమంగా నడిపించాలి. అందుని బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మాలో ఉన్న భయాలను, మాలో ఉన్న అలజలను మేము తీసివేసి మీ ధైర్యంతో ముందుకు కొనసాగుటకు సహాయం అనుగ్రహించగలను. మమ్మలను ఆత్మచర్యకి సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని